నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక అధునాతన శక్తి, దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా రూపొందుతుంది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం సృష్టించాడు అని చెప్పి. కానీ మోదీ ఎక్కడా కూడా జగన్ ప్రస్తావన కానీ గత ప్రభుత్వ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. ఇది దేనికి సంకేతం సార్? రెండు కళ్ళ సిద్ధాంతమా? ఒక పార్టీతో పొత్తు, మరో పార్టీతో సంబంధాలు, ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో రెండు పార్టీల ఎజెండాలు వేరువేరుగా ఉంటాయి. తెలుగుదేశం జనసేనల ఎజెండా వేరు, బీజేపీ ఎజెండా వేరు. తెలుగుదేశం జనసేనల ఎజెండా ఏమో వైసీపీని టార్గెట్ చేయడం. మీరు అందుకే ఏదైనా తీయండి, పోలవరం జగన్ విధ్వంసం చేశారు, అమరావతి జగన్ విధ్వంసం చేశారు. ఇది నిజమా కాదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. అందరికీ తెలుసు అమరావతిని జగన్ ఎలా భ్రష్టు పట్టించాడు సంగతి, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. సో అందువల్ల ఏదైనా మీరు ఆఖరికి తిరుపతిలో టోకెన్లు తొక్కిసలాడు, ఎందుకంటే జగన్ చేశాడు. ఈవెన్ ఆఖరికి సింహాచలంలో గోడకు ఫస్ట్ రియాక్షన్ మంత్రులు ఏంటంటే ఆ గోడ ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, ఏ టైంలో కట్టారో చూడాలి అన్నారు. తర్వాత అది వాళ్ళ టైంలోనే వారు 1 వీక్ కట్టే తేలినాక కామయ్యారు. ఇలా ప్రతి దాంట్లో విలన్. సహజంగా రాజకీయాలు ఏమిటంటే ద అదర్, మీ అండ్ అదర్, నేను అతను, ఇందులో ఒక విలన్ ప్రజెంట్ చేయాలి. ఇదేమి కొత్త కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు, ఇప్పటికి కూడా అదే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అని అంటాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పోలరైజేషన్ రీత్యా విలన్గా హీరోగా చూపెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును విలన్గా చూపాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్ విలన్గా చూపెడతాడు. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీకి ఎందుకు సంబంధం లేదు? ఈ పోలరైజేషన్లో బీజేపీ లాభపడదు. బీజేపీ లాభపడటానికి ఉపయోగపడడం పని బీజేపీ చేయదు. ఈ పోలరైజేషన్ చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు, టీడీపీని వైసీపీని టీడీపీ విమర్శించుకుంటే లాభం ఎవరికి? ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పు అనుకుంటే జగన్ కొట్టేశారు, జగన్ తప్పు అనుకుంటే చంద్రబాబు నాయుడు కొట్టేశారు, బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు? సో అందువల్ల ఆ డిబేట్లోకి బీజేపీ వెళ్ళదు. ఇది నేను చెప్పడం కాదు, నాకు జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మాకు సంబంధం ఏంటి ఆ రెండు పార్టీల కొట్లాడుతోని, కరెక్ట్గా వర్డ్స్ గుర్తులేదు, కానీ ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ మేము ఆక్రమించదలుచుకున్నాం. ఇది ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో. దీన్ని థియరీ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ అంటారు. అంటే నాకు రెండు వైపులా, అంటే ప్రత్యక్ష పోరులో లేనప్పుడు ఆ రెండు పార్టీలతో వ్యూహాత్మకంగా ఆడుతూ ఉంటుంది బీజేపీ. అందుకే మీరు గమనించండి, ఏడీఎంకేతో పొత్తుంటుంది, డిఎంకేకి సంబంధించిన ఏ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఏమీ అనదు. ఉదాహరణకు 2G కుంభకోణం. 2G కుంభకోణంలో డిఎంకే నాయకులు చాలా ఓపెన్గా దోషులు, నిందితులు సారీ. కానీ 2G కుంభకోణం పేరు చెప్పి మోడీ అధికారంలో కూడా వచ్చాడు. కానీ 2G కుంభకోణంలో ఎవరికైనా శిక్ష పడిందా? మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ రోజు విమర్శిస్తారు, కానీ కేంద్ర ఏజెన్సీలు కేసీఆర్ పైన వెనకాల ఎప్పుడన్నా పడ్డాయా? ఏ అంశం పైన? 1,00,000 కోట్లు తిన్నాడు కాళేశ్వరంలో, ఇలా అనేక విమర్శలు, జైలుకు పోతాడు, గది రెడీ ఉంది అంటాడు. కానీ మీరు గమనించండి, కవిత పైన కేసు కూడా తెలంగాణ సంబంధించిన కేసు కాదే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది. కానీ ఏం జరిగింది? నథింగ్. కేసీఆర్ పైన సింగిల్ కేసు లేదు కేంద్ర ప్రభుత్వం. ఆ పాత ఏవో ఒకటి ఉన్నట్టున్నాయి, ఆ సహారా అని, అవి కూడా ఇప్పుడు ఏమున్నాయో లేదో తెలియదు. ఒకటి ఎలుగుబంటి అనేది కేసు ఉన్నాయి, అవి ఉన్నాయో కూడా తెలియదు ఎవరికి. కానీ మీరు గమనించండి, కేసీఆర్ టార్గెట్గా ఉన్నాడు, ఆ మాటలు తప్ప ఆ చేతల్లో. సో అందువల్ల ఎందుకు మరి దీని రీజన్ ఏంటి? ఇలా మీరు దేశవ్యాప్తంగా చూడండి, మమతా బెనర్జీ అక్కడైతే బీజేపీ అధికారంలోకి రావటానికి పోటీ పడుతోంది మమతా బెనర్జీతో. కానీ ఏం చేస్తుంది మమతా బెనర్జీతో? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ పైన ఏమైంది? జైలు పోయాడు అభిషేక్ బెనర్జీ, మనీష్ సిసోడియా పోయాడు, కేజ్రీవాల్ పోయాడు, హేమంత్ సోరెన్ పోయాడు. మరి అభిషేక్ బెనర్జీ ఎందుకు పోడు? అభిషేక్ బెనర్జీ పోడు, రాజా కనిమోది, డిఎంకే నాయకులకి ఏం కాదు,
కేసీఆర్కి ఏం కాదు. ఇలా మీరు దేశం అంతటా ఇదే వైఖరి బీజేపీ. తాను ప్రత్యక్షంగా అధికారంలోకి రావడానికి పోటీ పడుతున్న బెంగాల్లో కూడా ఇదే వైఖరి. అంటే దీని కంక్లూజన్ ఏంటి? తనకు దేశంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీ కాని ఇతర పార్టీల పట్ల, కాంగ్రెస్ పార్టీతో కలిసి లేని ఇతర పార్టీల పట్ల కొంత చూస్తూ చూడని వైఖరి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపయోగపడతారో తెలియదు కనుక ఆ పార్టీలు కూడా అలాంటి వైఖరి అనుసరిస్తాయి. ఇవాళ మమతా బెనర్జీ మోడీ పైన పోరాటం ఎప్పుడూ ఆపేసింది కదా. ఇవాళ చూడండి, మీరు ఎప్పుడున్న స్టేట్మెంట్లు ఈ 3-4 నెలల్లో చూడండి, మోడీ ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శించిందో చూడండి. అంతకుముందు తానే ప్రధాన ప్రతిపక్షంగా అసలు మమతా బెనర్జీ మాట్లాడేది. ఇప్పుడు ఇండియా కూడా తాను నాయకత్వం కావాలి అంటున్నారు. బహుశా మోడీకి మాయాగురం ట్రోజన్ హార్స్గా ఉండాలనుకుంటుందో ఏమో తెలియదు. సో మీరు గమనించండి, అందువల్ల కేసీఆర్ మొన్న చూడండి వరంగల్ సభలో 99% కాంగ్రెస్ తిరిగితే 1-2 మాటలు మాట్లాడు బీజేపీ పైన. అంతకుముందు మామూలుగా అటాక్ చేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఉంది, అందులో బీజేపీ ఉంది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట ఆయన అంటున్నాడు చూడండి బీజేపీ పైన. సింగిల్ ఏ అంశం పైన విమర్శించాడు చెప్పాడు మోడీని. ప్రత్యక్షంగా వైఎస్ జగన్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టిన, విమర్శించిన ఒక్కదాన చెప్పాను నాకు ఉండదు. అంటే వీళ్ళైనా బీజేపీ అయినా, బీజేపీ వీళ్ళు పోరాడరు, వీళ్ళపై బీజేపీ పోరాడరు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో వైసీపీని పట్ల బీజేపీ వైఖరి థియరీ ఆఫ్ ఈక్విడిస్టెన్స్. ఎందుకంటే బీజేపీకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు శాశ్వతంగా మిత్రుడుగా ఉంటాడా, చరిత్ర ఏం చెప్తుంది. నిన్న పొగడచ్చు మోడీని, మోడీ బాగా పొగిడాడు చంద్రబాబు నాయుడు, మోడీని చంద్రబాబు నాయుడు పొగిడాడు. కానీ ఈ పొగడతలు మనం కొత్తగా వింటున్నామా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీకి ధన్యవాదాలు చెప్పి, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్పి, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టలేదు లోక్సభలో, పెట్టి మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు చేయలేదు. చంద్రబాబు నాయుడు మర్చిపోయాం మనం. చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ ఏది పడుతుంది మాట్లాడలేదా? ఇవన్నీ చూసాం కదా. అందువల్ల ఇప్పుడు పొగడొచ్చు, కానీ శాశ్వతంగా తనతో ఉంటాడు అన్న విశ్వాసం ఉండదు. అందువల్ల రేపు ఏ ఎంపీ సీట్లు అవసరం వస్తాయో తెలియదు. బీజేపీ ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు సెకండరీ, జాతీయ రాజకీయాలు ప్రైమరీ. కేంద్రంలో ఎవరు ఉంటారు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వ్యూహం రేపు అదే ఉంటుంది. ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం తీసుకోండి, నాకు ఎంపీ సీట్లు ఇచ్చేయండి. అది ఆల్రెడీ మొదలైంది, మీరు గమనించండి. రాజ్యసభ 2 సీట్లు తీసుకున్నారు ఇప్పటికీ. బీజేపీకి ఉన్న బలం ఎంత, బీజేపీ 2 సీట్లు ఎంత తీసుకున్నారు. రాజ్యసభే కాదు, మీరు చూడండి నెక్స్ట్ ఎలక్షన్లో లోక్సభ సీట్లు కూడా బీజేపీ అడుగుతుంది. ఎక్కువ లోక్సభ సీట్లు మారేయండి, అసెంబ్లీ సీట్లు మీరు తీసుకోండి అంటది. సో అందువల్ల తెలంగాణలో కూడా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ ఎంపీల మద్దతు ఉంటే సరిపోతుంది. అందుకే మీరు గమనించండి, బాగా బీజేపీకి ఊపుండి కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో సెంట్రల్ ఫిగర్గా బీజేపీ ఉన్న సమయంలో దానికి కంప్లీట్గా నీరు కాచింది బీజేపీ అధిష్టానం. బండి సంజయ్ని మార్చి ఎందుకు వచ్చింది? ఎక్కడ కేసీఆర్ ఓడిపోతాడేమో, కాంగ్రెస్ గెలుస్తుందేమో, కేసీఆర్ని గెలిపించాలి అనే రాజకీయ వ్యూహం లేదా అలా. దానికి బీజేపీ గెలవాలి అనే పరిస్థితి లేనప్పుడు కేసీఆర్ గెలవాలి. సో ఇది క్లియర్గా కనబడలేదు. మనిషి ఎందుకు మాట్లాడు ఇప్పుడు చెప్పలేక ఆన్సర్ లేదు కదా. సో అందువల్ల బీజేపీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పట్ల, అందులో కాంగ్రెసేతర పార్టీల పట్ల స్పష్టమైన విధానం ఏంటి అంటే, మేము వారితో ఘర్షణ పడము, అది మా విధానమే కాదు అని. అందుకే మీరు గమనించండి, ఆఖరికి తిరుపతి లడ్డు లాంటి ఇష్యూ బీజేపీ పరివారానికి అత్యంత సన్నిహితమైన ఇష్యూ కదా. మతపరమైన వివాదాలు మీరు ఎక్కడ జగన్ పైన మీరు గమనించండి. టీడీపీ జనసేన వాళ్ళు చేసినంత అల్లరి కూడా బీజేపీ వాళ్ళు చేయలే. ఏ వాళ్ళు ఎక్కడ చేశారు అల్లరి? మీకు ఎందుకు చేయలేదు మరి? అసలు బ్రహ్మాండంగా వేరే విషయాల్లో ఇప్పటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల గురించి నువ్వు అసలు ఏ మతం నీది ఏ కులం అని మాట్లాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు మాట్లాడదు? దట్ ఇస్ ద స్ట్రాటజీ. అందువల్ల మీకు ఎప్పుడైనా బీజేపీ స్ట్రాటజీ వారు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంతే ఉంటారు. అందుకే మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలేదు కదా. ఆ క్లాసిక్ ఫోటో సిద్ధార్థనాథ్ సింగ్ దూరం జరిగిన ఫోటో మన కళ్ళ ముందు లేదా? అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో
చంద్రబాబు నాయుడుకు జగన్ శత్రువు కావచ్చు, బీజేపీకి శత్రువు కాదు. అందుకే మీరు ఒకటే మాట మాట్లాడు, గ్రహాలు తొలగిపోయాయి అన్నాడు. ఎక్కడ అమరావతిని విధ్వంసం చేశారన్న పదం కూడా వాళ్ళే. జగన్మోహన్ గత ప్రభుత్వం అని జగన్మోహన్ పేరు చెప్పకుండా కూడా మాట్లాడచ్చు, ఎక్కడ మాట్లాడలేదు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు రావడంతో గ్రహాలు తొలగిపోయాయి అని స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. అది ఏ గ్రహము, భూగ్రహమా, అంగారగ్రహమా తెలియదు. అందువల్ల బీజేపీ స్ట్రాటజీలో భాగం అది. బీజేపీ జగన్ అన్నదు, జగన్ బీజేపీని అన్నాడు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అమరావతి ఒక అధునాతన శక్తిగా దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది అని మాట్లాడారు సార్. దాంతోపాటు ఈ భారతదేశ జీడిపిలో అమరావతి కంట్రిబ్యూషన్ ఉంటుంది అని కూడా చెప్పారు మోదీ. అది ఎలా సాధ్యం సార్? అందుకే అడుగుతున్నాం కదా, సాధ్యమే. ఒక మహానగరం హైదరాబాదు, ముంబై, చెన్నై, బెంగళూరు దేశ జీడిపి కంట్రిబ్యూట్ చేయడం లేదా? ఒక్క నిమిషం సార్, బయట కూడా రెడీగా ఉంది, ఒకసారి ప్లే చేయండి. आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावति के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को సో ఇప్పుడు మీకు మహానగరాలు ఎప్పుడు కూడా దేశ జీడిపిలో కీలక పాత్ర పోషిస్తాయి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు న్యూయార్క్ నగరం ఉంది, మ్యాన్హట్టన్. మీకు న్యూయార్క్ నగరం చూడండి, మీకు అమెరికా జీడిపిలో ఎంత పాత్ర, అమెరికా జీడిపి పక్క పెట్టి ప్రపంచంలో కనీసం 100 దేశాల కన్నా ఎక్కువ ఉంటుంది న్యూయార్క్ జీడిపి. ముంబై నగర జీడిపి ఎంతో చూడండి. దేశంలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లో ముంబై షేర్ ఎంత సిగ్నిఫికెంట్. భారతదేశం చేసే సాఫ్ట్వేర్ ఎగుమతులు 15-16% హైదరాబాద్ నుంచే వెళ్తాయి. అందువల్ల ఆధునిక ఎకానమీ ఎక్కడైనా మోడర్న్ ఎకానమీస్లో సిటీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మీకు అది న్యూయార్క్ కావచ్చు, మాంచెస్టర్ కావచ్చు, మీరు ప్రపంచంలో ఎక్కడైనా సిటీస్ ఆర్ ద డ్రైవ్ ఇంజన్స్, గ్రోత్ ఇంజన్స్ అవి. ఎందుకంటే అక్కడ ఎకనామిక్ అపార్చునిటీస్ ఉంటాయి, ఇన్నోవేషన్ ఉంటుంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ ఫోర్సెస్ పవర్ఫుల్గా పనిచేస్తాయి. అందువల్ల అమరావతిని గ్రీన్ఫీల్డ్ సిటీగా అభివృద్ధి అయినప్పుడు దేశ జీడిపికి ఖచ్చితంగా కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ నేను అడుగుతున్న ప్రశ్న అదే, మరి దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేసే అమరావతికి భారత ప్రభుత్వం ఏమి ఇన్వెస్ట్ చేస్తుంది? మరి ఎక్కడ మేము ఫ్రీగా ఇవ్వనట్లే, మీరు చెప్తున్నారు కదా జీడిపిని పెంచుతుందని. జీడిపిని పెంచే దాంట్లో మరి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు? అంటే దేశ జీడిపిని పెంచేటువంటి అమరావతి నగరాన్ని నిర్మించడంలో భారత ప్రభుత్వ కంట్రిబ్యూషన్. ఇవాళ హెడ్లైన్లు మీరు చూడండి, అన్ని పేపర్లో ఒకసారి కావాలంటే చదవండి. హెడ్లైన్లు ఎక్కడైనా నిర్దిష్టంగా అమరావతికి ఇది చేస్తున్నాం ఉన్నది ఎక్కడైనా? భుజం కాస్తాం, మద్దతు ఇస్తాం, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, అన్ని క్లిషేస్ అంటారు చూడండి. మీరు మొత్తం అన్ని పేపర్లు హెడ్లైన్ చూడండి, నిర్దిష్టంగా ఇంకో ఇది అమరావతికి మీరు ఇస్తున్నాం అన్నదా? కట్టలేదు. ఎందుకు లేదు మరి? ఉంటే రాకపోతురా, పోనీ ఎల్ల రాకపోతే ఇప్పుడు మోడీ విషయాల్లో ఈనాడు, జ్యోతి, సాక్షిలో కూడా తేడా లేదు కదా. 3 పేపర్లు మోడీ పట్ల గౌరవమే కదా. మరి ఎందుకు రాలేదు ఏ పేపర్లో కూడా? ఏమి లేదు, జీరో. మీరు అమరావతికి నిర్దిష్టంగా, ఇప్పుడు ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. IBM
ఎల్ఎన్టీ, టీసీఎస్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ మిషన్ ఇండియా మొదలుపెట్టింది ఈ మధ్య. ఎందుకంటే నెక్స్ట్ టెక్నాలజీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత రాబోయే కొత్త టెక్నాలజీస్ క్వాంటమ్ ప్రపంచమే. ఇది ఇప్పుడున్న కంప్యూటింగ్ పవర్ను లక్షల రేట్లు పెంచుతుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒక బిగ్ కంప్యూటర్స్ నుంచి ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాక ఎంత రెవల్యూషన్ ఉందో అంతకన్నా ఎక్కువ రెవల్యూషన్ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే. సూపర్ కంప్యూటర్లను మించిన స్పీడ్తో పనిచేస్తుంది. దాదాపు 10,000 సంవత్సరాలు 1,000 మంది గణిత శాస్త్రవేత్తలు పనిచేస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక డేటాను పట్టుకోగలిగేది 10 సెకండ్లో చేయగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటర్. సో దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ మీరు మనకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అంత క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియాకు కూడా ఎంటర్ కావాలని క్వాంటమ్ మిషన్ ప్రారంభించారు మోడీజీ. చాలా సంతోషం. మరి ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ పెడుతుంటే ఇండియాస్ క్వాంటమ్ మిషన్ నుంచి 1,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం అని అనొచ్చు కదా. భారతదేశ ఆబ్జెక్టివ్ క్వాంటమ్ మిషన్, చంద్రబాబు నాయుడు లక్ష్యం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. మరి మంచి సినర్జీ కదా. సో ఈ ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ వ్యాలీగా మార్చాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నంలో నేను భాగస్వామునైతాను. భారతదేశ క్వాంటమ్ మిషన్లో భాగంగా 1,000 కోట్లు అమరావతిలో భారత ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల అమరావతి జీడిపి పెరిగి భారతదేశ జీడిపి పెరుగుతుంది కదా. తర్వాత మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది, ముఖ్యంగా చైనా డీప్ సీక్ వచ్చాక భారతదేశం కూడా తన సొంత ఏఐ మోడల్ను రూపొందించబోతుంది అని. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం లోకేష్ అన్నది మేము అమరావతిని ఏఐ హబ్గా రూపొందిస్తామని. సో మరి అమరావతిని ఏఐ హబ్గా రూపొందించాలన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ హోమ్ గ్రోన్ మోడల్స్ రూపొందించాలి అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. 2 లక్ష్యాల మధ్య సినర్జీ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేము అమరావతిలో 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఎందుకు చెప్పలేదు. ఇవన్నీ మీరే చెప్తున్నారు. అమరావతి వల్ల దేశ జీడిపి పెరుగుతుంది అని. అమరావతి వల్ల దేశ జీడిపి పెరుగుతున్నప్పుడు అమరావతి జీడిపికి మీరేం కంట్రిబ్యూట్ చేస్తున్నారు? సో యూ కాంట్ క్లెయిమ్ సంథింగ్ వెన్ యూ డోంట్ ఇన్వెస్ట్ కదా. సో ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు ఎందుకు మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అభ్యంతరం ఏంటి? ఇంతవరకు అమరావతి నిర్మాణంలో భారత ప్రభుత్వం భూమికి ఏంటి, అమరావతికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత, అందులో భారత ప్రభుత్వ పాత్ర ఎంత? 2 సార్లు వచ్చి ఇనాగ్రేషన్, 3వసారి కూడా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రారంభానికి కూడా మోడీజీ వస్తారని ప్రకటించారు. 3 సార్లు ముచ్చటగా. మీరు మాటలు చెప్తున్నారు, మూటలు ఏమైంది అని అంటున్నాం మేము. నగరాలు మాటలతో నిర్మాణం కావు, నగరాలు మూటలతో నిర్మాణం అవుతుంది. అమరావతి లాంటి ఎకానమీ క్రియేట్ కావాలి అంటే మాటలతో క్రియేట్ అవుతుందా? గాల్లో మేడలు కట్టగలమా? భూమి మీద మేడలు కట్టాలంటే మూటలు కావాలి కదా. సో వాట్ ఈస్ దట్ కంట్రిబ్యూషన్? కాంక్రీట్గా మేము ఇది పెడతాం అమరావతిలో. డబ్బులే కాదు నేను అడిగేది, డబ్బులు పెట్టకండి. ఇండియా క్వాంటమ్ మిషన్ కేంద్రంగా అమరావతిని నడుపుతాం, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా పెడతాం. ఎందుకంటే ఇదేమి మోడీ చెయ్యని పని కూడా కాదు. ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది. ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఇట్ ఇస్ లైక్ ఎనదర్ హాంకాంగ్. అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద ఫిన్టెక్ నగరంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. అనేక రకాల రాయితీలు అక్కడ మీరు కంపెనీ పెడితే. మరి గిఫ్ట్ సిటీగా మీరు గుజరాత్లో రూపొందించినప్పుడు అమరావతిని మీరు ఎందుకు డెవలప్ చేయరు? ఫిన్టెక్ వ్యాలీగా విశాఖపట్నం డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యం. పోయి అమరావతిలో చేయండి. వాటి అమరావతికి మీరు సిగ్నిఫికెంట్ గిఫ్ట్ సిటీ లాగా ఒక అమరావతిని ఒక మోడల్ సిటీగా ఎందుకు రూపొందించడం? అంటే గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంది, అమరావతి ఇండియాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతే కదా తేడా? 2 ఇండియాలోనే ఉన్నాయి కదా. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు విజయవాడకు రైలు మార్గం ఉంది, గుంటూరుకు రైలు మార్గం ఉంది. విజయవాడ గుంటూరు మధ్య ఎంత దూరం అండి మనందరికీ తెలుసు కదా. ఆ రెండు నగరాలను కలుపుతూ ఇంకో రైలు మార్గం. ఇది వేసి మన మీడియాలో విచిత్రం ఉంటుంది. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వార్తలు చెప్తే నాకు నవ్వొచ్చింది. అమరావతితో దేశానికి కనెక్టివిటీ, దేశంలోని మహానగరాలతో అనుసంధానం.
అరే వీళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకున్నాం? విజయవాడకు దేశంతో అన్ని రాష్ట్రాల రాజధానులతో అమరావతి అనుసంధానం. అరే విజయవాడకు అనుసంధానం ఉంది, గుంటూరుకు అనుసంధానం ఉంది, మధ్యలో గ్యాపే కదా. దీనికి అనుసంధానం ఏంటి? అది చూస్తే ఏమనిపించిందంటే అమరావతి నుంచి శ్రీనగర్, అమరావతి నుంచి ముంబై, అమరావతి నుంచి పాట్నాకి ఏదో రైలు మార్గం వేసినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇదేనా పిచ్చోళ్ళని చేయడం కదా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. విజయవాడతో ప్రపంచానికి, భారతదేశంలో అన్ని నగరాల కనెక్టివిటీ ఉంది. కొత్త ఇచ్చేది ఉన్నది. గుంటూరుతో కూడా ఉంది. గుంటూరు నుంచి హైదరాబాద్ పోరాదా? గుంటూరు నుంచి తిరుపతి పోరాదా? గుంటూరు నుంచి విజయవాడ మీదుగా కలకత్తా పోరాదా? విజయవాడ నుంచి ఢిల్లీ లేదా కనెక్టివిటీ? విజయవాడ నుంచి జమ్మూ లేదా కనెక్టివిటీ? విజయవాడ నుంచి త్రివేంద్రం లేదా కనెక్టివిటీ? అయ్యో ఒకరు విజయవాడ రైల్వే స్టేషన్లో నిలబడి ఒక అన్నదే చూడు ఎన్ని రైళ్ళు ఎక్కడికి పోతుందో తెలుస్తుంది. ఎక్కడికి పోతున్నాయి ట్రైన్స్ అవన్నీ. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెన్నై పోదా? కోరమండల్ ఎక్స్ప్రెస్ కలకత్తా పోదా? ఎవరికి కహానీలు చెప్తున్నారండి. మరి విజయవాడకి అమరావతికి ఎంత దూరం చెప్పు నాకు. ఆ విజయవాడకి అమరావతికి ఎంత దూరం చెప్పండి నాకు. 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అంటే ఎంత మీకు? మీరు మనం కూర్చున్న జూబ్లీ హిల్స్ నుంచి ఉస్మాన్ సిటీకి 30 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. 20-25 ఇక్కడ నుంచి ఓకే మ్యాక్సిమం అయితే షామీర్పేట అంతా. హైవే అంటే మన జూబ్లీ హిల్స్ నుంచి షామీర్పేట అంత దూరం అండి. నేను కనెక్టివిటీ క్రియేట్ చేద్దామంటే ఎట్లా, ఏం చెప్పాలి? అది కామన్ సెన్స్ చెప్తుంది కదా. 30 కిలోమీటర్లు లేని రైలు మార్గం వేసి భారతదేశంలోని అన్ని మహానగరాలతో కనెక్టివిటీ, అన్ని రాష్ట్రాల రాజధానులతో కనెక్టివిటీ అని కహానీలు చెప్తే జాగ్రత్త తెలియనోడికి విజయవాడ అంటే ఎక్కడుందో తెలియక గుంటూరు ఏనాడు పోనోడికి తెలుస్తుంది. నేను విజయవాడ గుంటూరు 100 సార్లు తిరిగినోడిని. వాళ్ళ గుంటూరు గీతా కేఫ్లో ఇప్పటికో 200 సార్లు భోజనం చేయొచ్చు. గుంటూరు శంకర్ విలాస్లో ఇప్పటికో 50 సార్లు రమదాసు తినచ్చు. నేను నాలాంటికి అర్థమవుతుంది కదా. సో మీరు ఏం చెప్తున్నారు? అందువల్ల అల్టిమేట్గా అమరావతికి ఏమి ఇచ్చారు? ఇవాళ పేపర్ల పేజ్ 1 వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. పేజ్ 1లో ఎలాంటి హెడ్లైన్స్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి అన్ని పేపర్లు తిప్పి చూడండి. అందులో ఎక్కడన్నా స్పెసిఫిక్గా నెంబర్ ఉందో చూడండి. నో హెడ్లైన్ as a నెంబర్, నో హెడ్లైన్ as a specific example of support to Amaravati, no headline as a specific commitment. అన్ని ఉదాహరణకు మీరు నా దగ్గరికి వచ్చారు, నాగేశ్వర గారు మీతో 7:30గా నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్, నాకు కొద్దిగా అవసరం ఉంది సడన్గా, నాకు నేను ఒక చిన్న బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, మీరు నాకు సహాయం చేయండి అని వచ్చారనుకోండి. నేను ఏమైనా ఇవ్వాలి? ఇగో బాబు నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, నీకు కూడా సాయం చేస్తా, లేదా నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదా నీకు లైసెన్స్ ఇప్పిస్తా, ఏది లేకపోతే నీకు కనీసం ఐడియాస్ ఇస్తా, నువ్వు చేయాలి. అలా కాదు, నీ వ్యాపారంలో విజయవంతమవుతావు. రవిశంకర్ వ్యాపార దక్షత మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. రవిశంకర్ వ్యాపారం చేయడం చాలా మంచిది. ప్రపంచమంతా ఇవాళ వ్యాపారంతోనే నడుస్తుంది. తెలుగు వారు వ్యాపార దక్షతకు మరో ముఖ్యం. గోదావరి జిల్లాల వారు వ్యాపార దక్షత ఎక్కువ. ఎలా అనిపిస్తుంది? ఇంత అవసరం చెప్పు. ఇప్పుడు ఇది మోడీజీ మాట్లాడింది. ఇప్పుడు నేను నా దగ్గరికి నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా సార్, ఏడాదిగా మీ ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు ఏమైనా సపోర్ట్ చేయండి సార్ అంటే నేను చేయాల్సింది నేను చెప్పిన పనులు. 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, ఇప్పించే మార్గం చూపాలి, ఒక ఐడియా ఇవ్వాలి, పర్మిషన్ ఇప్పించాలి. ఇది ఏది లేదు, నేను ఉపన్యాసం ఇస్తా. అసలు దేశ ఆర్థిక వ్యవస్థే వ్యాపారంతో నడుస్తుంది. రవిశంకర్ మీ వ్యాపారంతో దేశ జీడిపికి కంట్రిబ్యూట్ అవుతుంది, మీ వ్యాపారంతో హైదరాబాద్ జీడిపి పెరుగుతుంది. ఈ ఉపన్యాసాలు వస్తుంది నాకు అర్థం కాదు. జీడిపి పెరుగుతుంది, మీరు మోడీజీ చెప్పాలి అందరికి. ఆ జీడిపి పెరగాలని నువ్వేం చేయవన్నీ ఇంటే నువ్వేమంటావు? నువ్వేమనకపోయినా మొహమాటంతో రవిశంకర్ ఏమనుకోని మీ పక్కన నీ కొడుకున్నాడు అనుకో, అంకుల్ ఇవన్నీ కాదు, ఏమిస్తామో ఆయన మా డాడీకి అంటాడు. అల్టిమేట్గా ఏమిస్తూ ఉంటాడు, అవునా కదా? సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు ఏమి ఇచ్చాము మీరు అమరావతి నాకు చెప్పండి, అది అదొకటే నేను అడుగుతున్నది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. మరి భారత్ ప్రతీకార దాడి ఏ రేంజ్లో ఉంటుందనే విషయం మీద ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా నేతల స్వరాలు, భిన్న రకాల స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఒక్కొక్కరు అమెరికాకి భారత్కి సపోర్ట్ చేసేలా మాట్లాడుతూ ఉంటే మరి కొంతమంది పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ అగ్రరాజ్య నేతలు మాటల్లో ఈ తేడా ఎందుకు సార్?
అంటే అది వాస్తవంగా మీరు అన్నట్లు భారత్కు ఫేవర్గా పాకిస్తాన్ ఫేవర్గా మాట్లాడలేదు ఎవరు. పాకిస్తాన్ ఫేవర్గా ఒక్కరు కూడా మాట్లాడలేదు. లెట్ us బి వెరీ హానెస్ట్. సో వాళ్ళు మాట్లాడిన దాంట్లో మీకు భారత్కు ఫేవర్గా కూడా ఎవరు మాట్లాడలేదు. ఒక్క తులసి గబాడ్ మాత్రం కాస్త ఇండియన్ స్టాండ్ పాయింట్ని సమర్థించింది. పాకిస్తాన్ స్టాండ్ పాయింట్ ఎవరు సమర్థించలేదు. మీకు ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు, విదేశాంగ మంత్రి మీకు మార్క్ రూబియో మాట్లాడాడు, వాళ్ళ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబాడ్ మాట్లాడింది, అలాగే డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడారు. వీళ్ళందరి స్టేట్మెంట్లు చూస్తే ఒకటి తీవ్రవాద ఘటనను ఖండించారు. దీంట్లో ఏముంది, ఎవరైనా ఖండిస్తారు. సో తాలిబానే ఖండించాక ఎవరు ఖండించని చెప్పారు నాకు. ఆ మాటకైతే పాకిస్తాన్ కూడా ఖండిస్తుంది. ఖండించడానికి ఏముంది, అందువల్ల ఈ తీవ్రవాద ఘటనను ఖండించింది అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటి, తీవ్రవాద ఘటనను ఖండిస్తారు, ఆ చర్య కారకుడైన వాడిని ఖండించరు. ఇదెక్కడ న్యాయమండి? తీవ్రవాద ఘటనను ఖండిస్తారు కానీ ఆ చర్య కారకుడైన వాడిని మాత్రం ఖండించం. సో మీరు ఇప్పుడు కోర్టులో విచారణ జరిగింది అనుకోండి, హత్య జరిగితే హత్యను మాత్రం నేరమని ప్రకటిస్తారు. హత్య ఎవరు చేస్తారో వాళ్ళని శిక్ష చేయడం అనుకోండి, కోర్టు అవుతుందా? సో హత్యను ఖండిస్తున్నామని కోర్టు స్టేట్మెంట్ ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చి పంపించింది అనుకోండి, ఈ హత్యను కోర్టు తీవ్రంగా తప్పుపడుతుంది, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇలా ఎవరూ హత్యలు చేయకూడదు, అయిపోయి తీర్పు. ఇట్లుంటుంది తీర్పు ఎక్కడన్నా. ఇదంటూ ఈ హత్య పలానోడు చేశాడు కనుక వీరికి జావజ్జీవ ఖైదు లేనివాడు గురి శిక్ష అని చెప్తుందే చెప్పదా? అమెరికా వైఖరి ఎట్లుంది, ఇక్కడ వరకు క్లోజ్. తీవ్రవాద కూడా ఖండిస్తున్నాం, అది ఎవరు చేసామో తెలియదు, దానికి ఎవరు బాధ్యత మేము చెప్పాము, ఇది వైఖరి. సో ఇక ఈ వైఖరిలో భాగంగా పాకిస్తాన్కు ఉచిత సలహా, మీరు సహకరించండి, ఈ విచారణతో సహకరించండి పాకిస్తాన్కు అమెరికా నేతల పిలుపు. సహకరించలేదండి, వాడు చేసినోడు వాడే అయితే సహకరిస్తాడా? ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగింది, సో దొంగ దొరికాడు, కోర్టు ముందు దొంగకు జడ్జి నీవు వెళ్ళి ఎవరింట్లో అయితే దొంగతనం చేశావో వారికి తిరిగి సహకరించు, ఆ బోళ్ళు ఆ వస్తువులని చిందరవందరగా పడుని పెట్టిరా అంటాడా ఎవడన్నా? నాకు అర్థం కాదు. అది పాకిస్తాన్ భారతదేశంలో తీవ్రవాదాలు జరిపితే సహకరించదేంటి? విచారణకు ఎట్లా సహకరిస్తాడు? దొంగ విచారణ సహకరిస్తాడా? హత్య చేసిన వాడు విచారణకు సహకరిస్తారా ఎక్కడైనా? ఈ కామన్ సెన్స్ అమెరికాకి ఎందుకు ఉండదు? హత్య చేసిన వాడు విచారణ సహకరించండి కోర్టు చెప్తే సహకరిస్తాడా? అది చేసింది హత్య వాడెందుకు సహకరిస్తాడు? దొంగతనం చేసినాడు, నీవు దొంగతనం చేసావు కదా, అందుకే నీవు కేసు విచారణలో సహకరించు అంటే వాడు వచ్చి అవును నేనే దొంగతనం చేసిన అని చెప్తాడా ఎవడన్నా? అసలు పాకిస్తాన్ సహకరించిన నాకు అర్థం కాని అంశం, వాడే చేయించినోడు ఎందుకు సహకరిస్తాడు? సహకరించకుండా ఎందుకు చేస్తాడు? ఎవరిని తనను తాను శిక్షించుకోవాలని సహకరిస్తాడా? ఈ కామన్ సెన్స్ ఉంటలేదు చూడండి మీరు అమెరికా వైఖరిలో సహకరించండి అని. ఇక ఇండియాకి ఏంటి, దీన్ని టెన్షన్ తగ్గించండి, ఉద్రిక్తతలు పెంచకుండా జాగ్రత్త పడండి. భారత్ పాకులకు అమెరికా సూచన. కరెక్టే, ఇది అసలు ఉద్రిక్తత ఎందుకు వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ ఉద్రిక్తతకు? ఆ ఉద్రిక్తతలు ఎవరు పెంచుతున్నారు? నిజంగానే పహల్గాం దాడి జరగకపోతే ఇవాళ భారతదేశం దాడికి సిద్ధమయ్యేదా? ఉద్రిక్తతలు పెంచింది పాకిస్తాన్, అనుభవిస్తుంది భారతదేశం. ఈ రెండింటికి కలిపి ఉద్రిక్తతలు పెంచకండి అంటారు. ఉద్రిక్తతలు పెంచకండి అని భారత్కు సలహా ఇస్తున్న అమెరికా తీవ్రవాదాన్ని ఎగుమతి చేయండి అని పాకిస్తాన్ ఎందుకు సలహా ఇవ్వదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఈ ఊగిసలాంటి ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయనకు చరిత్ర తెలియదు, జాగ్రఫీ తెలియదు, కామన్ సెన్స్ అంతకంటే లేదు. ఏమంటాడు, భారత్ పాక్ల మధ్య ఈ కశ్మీర్ అనేది 1700 ఏళ్ళుగా సరిహద్దు సమస్య అట. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఈ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ లాగా రాస్తే సీట్ క్వాలిఫై కూడా కాడు. 1500 years ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాళ్ళ బార్డర్ అట. పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడింది? 1947 కదా. 1500 ఏళ్ళ చరిత్ర వివాదం ఎందుకుంటుంది పాకిస్తాన్ తరఫునకు? ఈ కామన్ సెన్స్ కూడా లేదు డొనాల్డ్ ట్రంప్. విచిత్రం ఏంటంటే ఇక వాళ్ళ సౌత్ ఏషియా పట్ల అమెరికా ప్రెసిడెంట్కి ఎంత అవగాహన ఉంటుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మరి ఈ ఊగిసలాటకు నిజంగానే అవసరమా? ఏమంటే డొనాల్డ్ ట్రంప్, ఇండియా ఈజ్ మై ఫ్రెండ్, పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అట. కెన్ యూ హ్యావ్ బోత్ ది మర్డరర్
అండ్ మర్డర్ విక్టిమ్ బి యువర్ ఫ్రెండ్స్. హత్య చేసిన వాడు నా స్నేహితుడు, హత్య గురైన వాడు నా స్నేహితుడు అంటే ఏమైనా అర్థం ఉందా దాంట్లో? నీ స్నేహితుడు హత్య గురైన వాడు నీ స్నేహితుడైతే హత్య చేసిన వాడి మీద కోపం ఉండాలా లేదా? హత్య చేసిన వాడు నీ స్నేహితుడైతే నీకు హత్య గురైన వాడికి నీ స్నేహితుడుగా ఉండే అర్హత నీకుందా? ఇక్కడ 27 మంది ప్రాణాలు కోల్పోయిన భారత్కు నువ్వు స్నేహితుడు అట, 27 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ కూడా నీ ఫ్రెండ్ అట. మరి నువ్వు మాకేం ఫ్రెండ్ ఎట్లయితే రిలేబుల్గా అంటున్నా నేను. కెన్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ బి ఎ రిలేబుల్ ఫ్రెండ్? పాకిస్తాన్ ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్. కరెక్ట్, ట్రంప్ చెప్పింది. ఎందుకు అంటే మనకు F-35 యుద్ధ విమానాలు ఇస్తాడు ఫ్రెండ్ కనుక. పాకిస్తాన్కు F-16 ప్యాకేజ్ ఇచ్చాడు $393 million. ఇండియా అంటే కారణం ఏంటి? ఇండియా ఫ్రెండ్, పాకిస్తాన్ ఫ్రెండ్. కారణం ఏంటంటే భారతదేశం F-35 యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలతో దాన్ని ఎదుర్కొంటుంది. అంటే అమెరికా ఇచ్చిన విమానాలతో ఇండియా, అమెరికా ఇచ్చిన విమానాలతో పాకిస్తాన్ కొట్లాడుకుంటే అమెరికాలో యుద్ధ విమానాల అమ్మకాలు ఆకాశానికి అంటుతాయి. ఎందుకంటే మనమైనా అమెరికా దగ్గర ఉండాల్సిందే, పాకిస్తాన్ అమెరికా ఉండాల్సిందే. అంటే ఈ రెండు దేశాలు యుద్ధం చేస్తున్నా అమెరికా వ్యాపారం పెరుగుతుంది. ఇది కదా బిజినెస్ మ్యాన్ ట్రంప్. సో అందువల్ల ఇండియా ఫ్రెండ్, అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే అవకాశమే లేదు. సో ఇది చిత్తుబొత్తు వ్యవహారం, రెండు ఉండదు. చిత్తుబొత్తులు చిత్తను ఉండాలి, బొత్తను ఉండాలి. చిబో ఉండదు, చిత్తు బొత్తు రెండే. నేను చిబో అంటే కలవది. యు ఆర్ హెయిర్ బ్లాక్ ఆర్ వైట్, ఆర్ యూ విత్ పాకిస్తాన్, ఆర్ యూ విత్ ఇండియా తెలుసుకోండి. ఆర్ యూ విత్ విక్టిమ్, ఆర్ యూ విత్ పర్పెట్రేటర్. నేరం చేసేవాడితో ఉంటావా, నేరానికి బలైన వాడితో ఉంటావా? ఎందుకు మరి 2021 వరకు కనీసం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు ఇంట్రెస్ట్ ఉండే, అమెరికా అనుకూల ప్రభుత్వం ఉండే. అప్పుడు పాకిస్తాన్ అవసరం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ అవసరం కూడా లేదు కదా. నో రిలవెంట్ ఫర్ పాకిస్తాన్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్. అమెరికాకు వ్యతిరేకంగా చైనా పనిచేస్తుంటే చైనాతో పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది, చైనాకు రష్యాకు మద్దతు ఇస్తుంది. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేసిన రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? క్రెమ్లిన్లో పుటిన్తో చర్చలు జరుపుతున్నాడు. మరి మీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొని అమెరికా ఒక ఆల్టర్నేట్, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ, యుఏఈలకు పోటీగా అమెరికా వ్యతిరేక దేశాలతో కూటమి కడుతున్న పాకిస్తాన్ పట్ల మీకు ఎందుకు ప్రేమ? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. భారతదేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలో భాగస్వామి. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిపి మన మీద చైనాకున్న అతిపెద్ద కోపం అదే. మీరు మాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతారు, మళ్ళీ మాతో మంచి రిలేషన్ అంటే ఎట్లా సాధ్యపడదు చైనా. సో అమెరికా వ్యతిరేకంగా యాంటీ చైనా కూటమిలో మన భాగస్వామి. అమెరికాతో వ్యూహాత్మక బంధం ఉంది. రెండు లార్జెస్ట్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీని ఉపన్యాసాలు ఇస్తాం. మరి ఎందుకని పాకిస్తాన్గా, ఇండియాని ఇండియాగా అమెరికా చూడదు? దీనికి ఆన్సర్ ఏంటంటే అమెరికాకు కానీ వెస్ట్కి కానీ తమకు దెబ్బ తగిలినప్పుడే తీవ్రవాదం. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ప్రయోజనాలకు పనిచేస్తే వాడు తీవ్రవాది కాదు. అందుకే తాలిబాన్, గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అమెరికా డిఫరెన్షియేట్ చేసి తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి అప్పయ్యి వెళ్ళిపోయింది కదా అమెరికా. తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కడు తీవ్రవాది. ఇది అమెరికా వైఖరి. వెనిజులా ప్రభుత్వం తన దేశ ప్రజల కొరకు అమెరికా కంపెనీలను పంపించి మా ఆయిల్ ఇండస్ట్రీ మేము జాతీయం చేసుకుంటా అంటే వెనిజులా తీవ్రవాద దేశం. బ్రెజిల్, మెక్సికో, కొలంబియాలో ప్రభుత్వాలు మేము అమెరికా కంపెనీల దోపిడీని ఆపుతామంటే వాళ్ళు తీవ్రవాద దేశాలు. కానీ అమెరికాకు మొత్తం అప్పచెప్పి దోచుకో నాయన అని అమెరికా కంపెనీలకు అప్పచెప్పారు అనుకోండి, మంచి ఫ్రెండ్. ఇది అమెరికా వైఖరి. అందుకే అమెరికా has no friends, no foes. America has only clients. India is a client, Pakistan is a client. అమెరికా స్టేట్, అమెరికా సమాజం చాలా గొప్పది. అమెరికా ఇస్ ఎ గ్రేట్ నేషన్, ఇస్ ఎ నేషన్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇస్ ఎ వండర్ఫుల్ డెమోక్రసీ. దానికేం డిస్ప్యూట్ లేదు. అమెరికా ఇస్ ఎ ఎంటర్ప్రైజింగ్ నేషన్. కానీ అమెరికన్ ప్రభుత్వం యొక్క స్వభావం ఏంటంటే వారికి ఫ్రెండ్స్ ఉండరు, ఫోర్స్ ఉండరు, మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, కస్టమర్లు మాత్రమే ఉంటారు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి.
పహల్గాం దాడితో మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ వాదిస్తోంది సార్. కానీ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చాలా క్లియర్గా చెప్పేశారు, ఉగ్రవాదం ఉంది, కొన్ని దేశాల ప్రయోజనాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని గతంలో ఖవాజా ఆసిఫ్ కమెంట్ చేస్తే, రీసెంట్గా మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా దీన్ని అంగీకరించారు సార్. టెర్రరిస్టుల విషయంలో తమ దేశానికి ఒక గతం ఉంది, ఇదేమీ రహస్యం కాదు అని చెప్పి. భారత్ మొదటి నుంచి ఇదే కదా సార్ చెప్తోంది. అంటే భారత్ వాదనతో ఈ నాయకులు సమర్థించినట్ట వాదనని. అంటే బిలావల్ భుట్టోనే కాదు, పాకిస్తాన్ లీడర్స్ రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు బిలావల్ భుట్టో స్టేట్మెంట్ అంతకుముందు చూస్తే, సింధు నాగరికత మేమే కస్టోడియన్, సింధు నదిలో నీళ్లు గనక ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. అసీం మునీర్ కన్నా తీవ్రంగా మాట్లాడాడు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది అంటే ఉద్దేశం ఏంటి అంటే, సింధు నది జలాలను పాకిస్తాన్కు ఆపాం గనక అందులో రక్తం ప్రవహిస్తుంది అని. కానీ రక్తం ప్రవహిస్తుంది అంటే మేము భారతీయులను చంపేస్తామని కదా ఆ దేశ నాయకుడు మాట్లాడే తీరు. కానీ తెలియదు కావచ్చు, ఒక సింధు నదిలో కాదు, సింధు, జీలం, చినాబ్ అన్ని నదుల్లో పాకిస్తాన్ వాళ్ళ రక్తం కూడా పారుతుంది. ఒక్క రక్తం పారదు యుద్ధం అంటే జరిగితే. పాకిస్తాన్ ఎక్కువ నష్టపోతాం మనకన్నా. అంటే ఆర్మీకి కనీసం ఇదివరకు ఉన్న సపోర్ట్ కూడా లేదు. మీరు పాకిస్తాన్ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు చూస్తే ఆర్మీ పైన కేవలం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులే కాదు, అసలు సాధారణ పాకిస్తాన్ ప్రజలకే పాక్ ఆర్మీ పైన నమ్మకం పోయింది. ఎందుకంటే ఇప్పుడు బిలావల్ భుట్టో తాత జుల్ఫికర్ అలీ భుట్టోను చంపింది ఆర్మీ. బిలావల్ భుట్టో మదర్ బెనజీర్ భుట్టోను చంపితే ఇప్పటి వరకు ఆ కేసు లేకుండా చేసింది ఆర్మీ. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టింది ఆర్మీ. ఇలా ఆర్మీ ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్, భుట్టోలకు వ్యతిరేకంగా షరీఫ్లకు వ్యతిరేకంగా భుట్టోలను ఇలా ఆర్మీ చేస్తూ వచ్చింది. అందువల్ల ఆర్మీ బాధితులు, ఈవెన్ బిలావల్ భుట్టో కూడా ఆర్మీ బాధిత కుటుంబమే. మరి ఆర్మీ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఆర్మీ కరసన్నల్లో ఆర్మీ ప్రమోట్ చేస్తే బతకాలని కోరుకునే నాయకులు వీళ్ళంతా. సో అందువల్ల ఈ మాటలే కొత్త ఏమీ కాదు ఇండియాకు. సో మీకు ఇప్పుడు బిలావల్ భుట్టో ఏమంటాడు, నిజమే గతంలో మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించింది, ప్రమోట్ చేసింది నిజమే, కానీ ఇప్పుడు మేము సంస్కరించుకున్నాం, అలాంటి తీవ్రవాద సంస్థల్ని మేము ఇప్పుడు ప్రోత్సహించడం లేదు అంటాడు. అంటే అట్లీస్ట్ గతాన్ని యాక్సెప్ట్ చేశారు, ప్రజెంట్ యాక్సెప్ట్ చేస్తలేరు. 4 రోజుల తర్వాత దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. డిఫెన్స్ మినిస్టర్ కూడా మేము 30 ఏళ్ళుగా ఈ డర్టీ వర్క్ అమెరికా కొరకు, వెస్ట్ కొరకు, యూకే కొరకు చేశాం. సోవియట్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో మేము అమెరికాతో కలిసి అమెరికా కోసం తీవ్రవాదులను ప్రోత్సహించి ఉండకపోతే, తర్వాత 9/11 తర్వాత అమెరికాతో కలిసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయకపోతే మా క్రెడిబిలిటీ చాలా ఉండేది అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు. అంటే ఒకవైపు తమకు తీవ్రవాదానికి ఉన్న సంబంధాన్ని పాకిస్తాన్ నాయకులే పదే అంగీకరిస్తున్నాడు. డిఫెన్స్ మినిస్టర్ అంగీకరించారు, ఇప్పుడు బిలావల్ భుట్టో అంగీకరిస్తున్నారు. మరోవైపు భారతదేశం పైన కారాలు మిరియాలు నొరుతూ, కత్తులు నొరుతూ మేము అంతోళ్ళం కాదు, మేము ఇంతోళ్ళం కాదు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అదే మీరే అంగీకరిస్తున్నారు కదా, తీవ్రవాదులకు మేము మద్దతు ఇచ్చాం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే వి హావ్ బ్యాక్డ్, సపోర్టెడ్, ట్రైన్డ్, ఫండెడ్ టెర్రరిస్ట్ అన్నాడు. 4 పదాలు వాడాడు, బ్యాక్డ్, సపోర్టెడ్, ట్రైన్డ్, ఫండెడ్. స్కై న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ఇంత క్లియర్ స్కై న్యూస్ జర్నలిస్ట్ చాలా సూటిగా అడిగాడు, మీరు ఒప్పుకుంటారా తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన మాట నిజం కాదా అంటే నిజమే ఇచ్చాము. సో ఇప్పుడు వాదన ఏంటంటే, కొత్తగా ప్రపంచం ముందు గతంలో ఇచ్చాయి ఇప్పుడు ఇవ్వడం లేదు, సో ఎవరైనా ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, లివర్ చెడిపోయింది అనుకోండి, ప్యాంక్రియాస్ చెడిపోయింది అనుకోండి, ఏమైనా మందలవాటు ఉందా నీకు అన్నాడు. అంతకు ముందు తాగేవాడిని, ఇప్పుడు తాగుతలేను, లేదంటే ఇప్పుడు ఒక్క పెగ్గు ఇప్పుడు చాలా తగ్గించాను అని డిఫెండ్ చేసుకుంటారు. చూడండి ఏమన్నా చూడండి. సో ఎందుకంటే తన ఆరోగ్యాన్ని తానే చెడగొట్టుకున్నానని చెప్పదలుచుకోలేదు. అందువల్ల ఆ సెన్స్ ఆఫ్ గిల్టీ నుంచి వచ్చే మాట ఏంటంటే, మీరు అనేది నిజమే కానీ చాలా రోజులే ఆపేసి ఈ మధ్య తాగడం లేదు అంటారు. ఏమన్నా లంగ్ క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు చూస్తూనే పోయాను అనుకోండి, ఇదివరకు నేను డబ్బాలు తాగేవాడిని సిగరెట్లు, కానీ చాలా రోజులు ఏంటండి మానేసి అంటాడు.
కానీ నువ్వు 2 ఏళ్ళ కింద మానేసినా అప్పటి ప్రాబ్లం రాదా? మీరు అదనంగా సిగరెట్ తాగితే నీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మందు డోసు పెరిగితే మీకు మద్యం ఎక్కువ తాగితే మీకు లివర్ సెరోసిస్, ప్యాంక్రియాటిస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. ఇప్పుడు తీవ్రవాద దాడులు జరిగిన కనుక మేము గతంలో చేసే వాళ్ళకి ఇప్పుడు ఆపేసాం. ఇప్పుడు చేయడం లేదు అంటే ఇప్పుడు ఆపేస్తే ఆగుతుందా? ఒక టెర్రర్ మిషనరీ క్రియేట్ చేసి పెట్టి ఆ టెర్రర్ మిషనరీ పాకిస్తాన్ రాజ్య వ్యవస్థలో భాగమై, పాక్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భాగమై మేము మార్చాము, మేము ఆపాము అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలి? అందువల్ల అది పాకిస్తాన్ నాయకుల వ్యాఖ్యలు ఆ దేశ సెన్స్ ఆఫ్ గిల్టీని, మేము దోషులము అనే భావన వాళ్ళకు కూడా తెలుసు కనుక వాళ్ళ సెన్స్ ఆఫ్ గిల్టీని, సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, నిస్సహాయతను తెలియజేస్తాం తప్ప ఇంకోటి కాదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పాకిస్తాన్పై మిలిటరీ యాక్షన్ మాత్రమే కాదు, ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా సార్? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనము సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం, దాన్ని రద్దు చేసుకోలేము. ఆ ఒప్పందం 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో కుదిరిన ఒప్పందం. యూ హ్యావ్ నో విత్డ్రా చేసుకునే స్కోప్ లేదు దాంట్లో, అందుకే దాన్ని నిలిపివేశాం. దాంతో ఇప్పుడు ఇండస్, సింధు, జీలం, చినాబ్ ఈ 3 నదుల్లో పాకిస్తాన్, అలాగే రబీ, బియాస్, సట్లెజ్ ఇండియా, ఎప్పుడైతే మనం ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి వాటర్ ఆపేస్తామో ఇమీడియట్గా కొంత పూర్తి స్థాయిలో నష్టం జరగదు, ఎందుకంటే మనకు ఆ స్టోరేజ్ కెపాసిటీలో అవన్నీ డెవలప్ కావాలి. ఇవాళ 21 హైడల్ పవర్ ప్లాంట్స్ పాకిస్తాన్లో ఉన్నాయి, జల విద్యుత్ కేంద్రాలు. ఈ 21 కూడా ఇండస్ రివర్ సిస్టమ్ పైన ఉన్నాయి. అంటే ఒకసారి వాటర్ ఫ్లో తగ్గిపోయింది అనుకోండి, 21 జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కాదు. ఇవాళ పాకిస్తాన్ ఇప్పటికే పవర్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే హైడల్ పవర్ ఉత్పత్తి కాదో కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పాకిస్తాన్కు సరిపోయినంత కోల్ నిల్వలు లేవు. కోల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి, పాకిస్తాన్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు. ఓన్లీ $10 బిలియన్ ఉన్నది, అది 2 నెలల దిగుమతులకు కూడా సరిపోదు. అలాగే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ 23%. ఆ వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిలో 90% ఇండస్ రివర్ సిస్టమ్ ఇస్తుంది. 90% ఆఫ్ పాకిస్తాన్ అగ్రికల్చర్ ఇస్ సపోర్టెడ్ విత్ ఇండస్ సిస్టమ్. అందువల్ల సింధు జలాల పైన మనము ఆంక్షలు పెడితే పాకిస్తాన్ ఎకానమీ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఇది మొదటిది. రెండవది, పాకిస్తాన్ చేసిన పని మొదలు వారి గగనతలాన్ని మన భారత విమానాలకు నో పర్మిషన్ అన్నారు. దానికి కౌంటర్గా ఇండియాకు కూడా పాకిస్తాన్ విమానాలు భారత్ గగనతలం నుంచి ప్రయాణించకుండా ఆపేశాయి. దీనివల్ల ఎంత లాస్ అంటే కనీసం ఒక $100 బిలియన్ పాకిస్తాన్ నష్టపోతుంది, $10 కోట్ల. ఎందుకంటే పాకిస్తాన్, నేను ఇద్దరు కూడా చెప్పాను, పాకిస్తాన్ గగనతలం ద్వారా అమెరికా, యూరప్, ముఖ్యంగా యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఇండియన్ ఫ్లైట్స్ పోతాయి. ఇండియన్ ఫ్లైట్ పెడితే మినిమం చెల్లించే ఓవర్ ఫ్లైట్ ఛార్జ్ అంటారు, నావిగేషన్ ఛార్జ్ $580. బోయింగ్ అలాంటి విమానాలు, ఇంకా పెద్ద విమానాలు అయితే $1,200, $1,500 చెల్లిస్తాం. డైలీ ఒక 100 విమానాలు వెళ్ళినా కనీసం $1,00,000 పాకిస్తాన్కి వస్తే డబ్బులు. పాకిస్తాన్ ఇస్ డాలర్ స్టార్డ్ ఎకానమీ, మనలాగా చాలా డాలర్లు ఉన్న దేశం కాదు. ఇవాళ $1,00,000 పాకిస్తాన్ వదిలేసుకుంటాడు. ఎస్, ఇండియా విమానాల కాస్ట్ పెరిగిపోతుంది, ఇండియన్ ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు పెరుగుతాయి, మనకు కూడా ఇబ్బంది. కానీ పాకిస్తాన్ కూడా ఇబ్బంది, ఇంకంతకన్నా ఎక్కువ ఇబ్బంది. ఎప్పుడు కూడా గేమ్ థియరీ అంటారు. గేమ్ థియరీలో ఏంటంటే మన రైవల్కు పెయిన్ ఎక్కువ ఉండాలి, నీకు సఫరింగ్ తక్కువ ఉండాలి. సఫరింగ్ ఉంటుంది, యూ కెనాట్ అవాయిడ్, వార్ ఇస్ అ గేమ్. ఒక ఇలాంటి అంశాల్లో అనివార్యంగా మనకు సఫరింగ్ ఉంటుంది. కానీ మన సఫరింగ్ను తగ్గించుకుంటూ మన ప్రత్యర్థి పెయిన్ను పెంచగలగాలి. అదే పని భారతదేశం చేసింది. ఓకే, అసలు పాకిస్తాన్ తన గగనతలాన్ని ఆపడం వల్లనే పాకిస్తాన్కు $1,00,000 లాస్ అవుతుంది డైలీ. ఇప్పుడు ఇండియా కూడా తన గగనతలాన్ని పాకిస్తాన్కు నిషేధించింది. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఈస్ట్ ఏషియా
సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళాలంటే చైనా మీదకి వెళ్ళన్నా, శ్రీలంక మీదకి వెళ్ళాలి. అందులో పాకిస్తాన్ విమానాలకు కూడా కాస్ట్ పెరిగిపోతుంది. ఇది రెండవది. మూడవది, ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారు, FATF అని. ఇందులో 40 దేశాలతో దీని గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. సో FATF ఆల్రెడీ పాకిస్తాన్ పైన FATF 2022 వరకు చాలా కఠినంగా వివరించి తర్వాత పాకిస్తాన్ నమ్మ చూపింది, మేము తీవ్రవాదం పైన చర్య తీసుకుంటామని. అప్పుడు రిలాక్స్ చేశారు. FATF ఏంటి అంటే టెర్రరిస్టులకు ఫండింగ్ చేసే కంట్రీలను వాళ్ళు టార్గెట్ చేస్తారు. గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని. మనమైతే బ్లాక్ లిస్ట్ చేయమని అంటున్నాం. కనీసం గ్రే లిస్ట్లో పెట్టినా కూడా పాకిస్తాన్కి ఇన్వెస్ట్మెంట్ రాదు, పెట్టుబడులు రావు, చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల టెర్రర్ ఫండింగ్కు పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్కు సపోర్ట్ చేస్తుంది అన్న ఆరోపణతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విచారణ ఆల్రెడీ ఎదుర్కొంటుంది. ఇప్పుడు భారతదేశం దాన్ని మరింత వేగవంతం చేయాలని చూస్తుంది. FATFలో రైజ్ చేసి పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అది జరిగితే పాకిస్తాన్కు పెట్టుబడులు ఆగుతాయి, పాకిస్తాన్లోకి మీకు ఇన్వెస్ట్మెంట్లు, ఇతర రకాల ఫ్లోస్ ఆగిపోతాయి, క్యాపిటల్ ఫ్లోస్. ఇక నాలుగవది IMF బెయిల్అవుట్. ఇవాళ పాకిస్తాన్ ఇప్పటి వరకు 24 బెయిల్అవుట్స్, ప్రపంచంలో అత్యధిక బెయిల్అవుట్స్ పొందిన దేశం పాకిస్తానే. సో పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ వెరీ ఫ్రెజైల్. ఈ మధ్య IMFతో $7.3 బిలియన్ ప్యాకేజ్ IMF ప్యాకేజ్ తీసుకుంది. సో ఇప్పుడు IMFలో కూడా మనం రైజ్ చేస్తున్నాం. పాకిస్తాన్కి ఈ ప్యాకేజ్ ఇవ్వకూడదు, ఇస్తే దీన్ని పాకిస్తాన్ ఆయుధాలకు వాడుకుంటుంది. మీరు దేశ పునర్నిర్మాణం కొరకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆయుధాలు కొని యుద్ధం చేస్తుంటారు. అందువల్ల ఒక యుద్ధోన్మాద దేశానికి అప్పివ్వకూడదని IMF కూడా ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది అంటే రేపు నిజంగానే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల పేరు యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ ఎకానమీ ఇంకా దెబ్బతింటుంది. IMF వాడు లోన్ ఇచ్చి, IMF అనే కాదు, ఎవరు లోన్ ఇచ్చినా ప్రైమరీగా చూసేది ఏంటి, నా లోన్ ఇచ్చేవాడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అప్పు తీసుకున్నవాడు రిటర్న్ ఇవ్వడు అనుకోండి, లోన్ ఇవ్వాలంటే ఆలోచిస్తాం. ఇలా IMF అన్నదే ప్రాబ్లం. ఏంటంటే పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకుంటే రెండు దేశాల ఎకానమీ పైన స్ట్రెస్ పడుతుంది, అందులో డిస్ప్యూటే లేదు. కానీ పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు, ఇండియన్ ఎకానమీ తట్టుకుంటుంది. మీకు దీనికి ఉదాహరణ ఏంటంటే కోవిడ్ టైంలో చూడండి, కోవిడ్ చాలామందికి వచ్చింది, కానీ కొందరు మాత్రమే ICUలోకి వెళ్ళారు, కొందరు మాత్రమే చనిపోయారు. ఎందుకు? కొందరికి మాత్రమే ఆక్సిజన్ బ్రీతింగ్ ఆగిపోయింది. మనందరం ఆ రోజులో ఒక పాట విన్నాం, ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు కోవిడ్కు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. నాకు కూడా వచ్చింది కోవిడ్, కానీ నాకేం కాలే కదా. అంటే కోమార్బిడిటీస్ ఉన్న చోట ఎక్కువ ఇబ్బంది పడ్డారు. సో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, ఇట్లాంటి పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇలా పాకిస్తాన్ కూడా కోమార్బిడిటీ చాలా ఎక్కువ. యుద్ధం అంటే కోవిడ్ అనుకుంటే పాకిస్తాన్ పైన పడుతుంది, ఇండియా పైన పడుతుంది. కానీ ఇండియన్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే వీఆర్ ఏ బిగ్గర్ ఎకానమీ. ఉదాహరణకు మీకు IMF నుంచి ఇప్పుడు పాకిస్తాన్ $7.4 బిలియన్ రుణం అడుగుతుంది. మీరు ఇది ఇవ్వకపోతే మా దేశం బాగుపడదు. 3 ఏళ్ళలో, అది కూడా 3 ఇయర్స్లో $7.4 బిలియన్ మాకు అప్పు ఇవ్వండి అని. ఈ మధ్య ఫ్రాన్స్ నుంచి మనము రాఫెల్ విమానాలు 26 కొనుక్కున్నాం. దానికి మనం చెల్లించింది $7 బిలియన్. అంటే మనము ఒక్క ట్రాన్సాక్షన్లో పెట్టిన ఖర్చు పాకిస్తాన్ 3 ఏళ్ళుగా IMF రుణం కొరకు అడుగుతుంది, 3 ఏళ్ళ రుణానికి అడుగుతుంది. అది కూడా 2-3 ఏళ్ళ నుంచి అడుగుతుంది. తేడా అది. ఇండియా ఒక్క రాఫెల్ విమానాలు కొనడానికి $7 బిలియన్ ఖర్చు పెడితే పాకిస్తాన్ మాకు $7 బిలియన్ ఇవ్వండి అని IMF వెనకాల 2-3 ఇయర్స్ నుంచి పడుతుంది. ఇది ఇచ్చినా కూడా అది 3 ఏళ్ళ పీరియడ్కి ఇచ్చే లోన్. మీకు ఇండియన్ ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీకి కంపారిజన్ అర్థం కావడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల మీకు కోవిడ్ టైంలో మనం ఏం నేర్చుకున్నాం, కోవిడ్ అనే పాండమిక్ వస్తే అందరం ఎఫెక్ట్ అవుతాం. కానీ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు. పాకిస్తాన్ పరిస్థితి పాకిస్తాన్కి ఇమ్యూనిటీ లేదు, ఎకానమీ కొలాప్స్ అయి ఉంది,
ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $10 బిలియన్ పాకిస్తాన్ కొంటే $700 బిలియన్ మనకున్నది. మనకు 10 months to 12 months దిగుమతులు చెల్లించగలిగే కెపాసిటీ మనకుంటే కేవలం 2 నెలల దిగుమతులు కూడా సరిపోయే డాలర్లు వాడి దగ్గర లేవు. అందువల్ల ఇది వారికి ఇమ్యూనిటీ లేదు. కోమార్బిడిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే తీవ్రవాదం ఒక కోమార్బిడిటీ, బెలూచిస్తాన్ తిరుగుబాటు ఒక కోమార్బిడిటీ, టెహరీక్ తాలిబాన్ కింద నుంచే పెడుతున్న ఎసర్ ఒక కోమార్బిడిటీ, తాలిబాన్లతో ఘర్షణ ఇంకో కోమార్బిడిటీ, పంజాబ్కు సింధుకు నీలకుర కొట్లాట ఒక కోమార్బిడిటీ, ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు మరో కోమార్బిడిటీ. పాకిస్తాన్ ఇన్ని కోమార్బిడిటీస్ ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ ఏమవుతుంది అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారత్ ఏ క్షణమైనా ప్రతీకార దాడికి దిగవచ్చనే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి వీఆర్ రెడీ అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది సార్. ఒకవేళ భారత్ పాక్ మీద అటాక్ దిగితే అది మిలిటరీ యాక్షన్ అవ్వచ్చు, యుద్ధం అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయా, మద్దతుగా నిలబడతాయా? అంటే ఇప్పుడుకున్న ట్రెండ్ చూస్తుంటే ఇండియా చాలా అగ్రెసివ్ ఫారిన్ పాలసీ తీసుకుంది. ఇస్లామిక్ కంట్రీస్ ఎవరు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి అండగా ఉన్నమాట నిజం, 1965, 71 ఈ వార్స్ అప్పుడు. కానీ ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు మీకు భారత్ పహల్గాన్ దాడి జరిగిన సమయంలో నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు. సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఇది. అక్కడ విందు కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారు. కానీ ఈలోగా సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరిపారు. ఇండియా సౌదీ అరేబియా జాయింట్ స్టేట్మెంట్లో చాలా కఠినమైన పదజాలంతో తీవ్రవాదాన్ని ఖండించాం. దిస్ హాజ్ నో రేస్, నో రిలీజన్ అని కూడా ఖండించాం. ఎవరంటున్నారు ఇది? సౌదీ అరేబియా. అంటే పాకిస్తాన్ థీరీ ఏంటి? ఇస్లామిక్ ఐడెంటిటీ ఆధారంగా భారతదేశంతో తన వైరాన్ని పాకిస్తాన్ సమర్థించుకుంటోంది. ఇప్పుడు మునీర్ ఏమంటున్నాడు? మేము ముస్లింలము, భారతదేశం హిందువులు, చారిత్రకంగా మాకు వారికి ఘర్షణ, అందుకే 2 నేషన్ 2 దేశాలకు ఏర్పడ్డాం. మా సాంప్రదాయాలు వేరు, మా ఆచారాలు వేరు, మా చరిత్ర వేరు, మా లక్షణాలు వేరు, మా స్వభావాలు వేరు, వాళ్ళ స్వభావాలు వేరుంటున్నాడు. ఇది నిజమా అంటే అబద్ధం అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పాకిస్తాన్లో మరి బెలూచీలు ఎందుకు తిరగబడుతున్నారు? ముస్లింలందరూ ఒకటైతే మహజర్లు అహ్మదీయాలపైన పాకిస్తాన్ ఎందుకు ఉచకొతకు వస్తుంది? ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టెహరీక్ తాలిబాన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది? ఇవన్నిటికీ పాకిస్తాన్ ఆన్సర్ లేదు. సో ఒకవేళ ముస్లిం ఐడెంటిటీ పాకిస్తాన్ అస్తిత్వాన్ని నిలబెడితే మరి బెలూచీలు ముస్లింలే. సో మీరు బంగ్లాదేశ్లో, తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ ఊచకోత కోసం లక్షలాది మంది ముస్లింలే. సో పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడ్డ బంగ్లాదేశ్ సైన్యం ముస్లింలే. మరి ఎందుకు తిరగబడ్డరు? అందువల్ల పాకిస్తాన్ థీరీ రాంగ్ అని ప్రూఫ్. దీని మించింది లేదు. ఇంకా అసలు పాకిస్తాన్ ఎలా ఏర్పడింది? ఎవరిపైన పోరాడి స్వాతంత్రం పొందింది? హిందువుల పైన పోరాడి స్వాతంత్రం పొందింది పాకిస్తాన్. పాకిస్తాన్ స్వాతంత్రం పొందింది బ్రిటిషర్ల పైన పోరాడి. భారతీయ హిందువుల మెజారిటీ గల భారతదేశం ఎలా స్వాతంత్రం పొందిందో పాకిస్తాన్ కూడా అలాగే స్వాతంత్రం పొందింది. పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో భారతదేశంలో అంతమంది ముస్లింలు ఉన్నారు. బహుశా ఎక్కువనే ఉండొచ్చు. మరి వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు అవుతారా? మరి ఇన్ని కోట్ల మందిని పాకిస్తాన్ తీసుకోగలదా? మనం పంపించగలమా? సో అందువల్ల ముస్లిం ఐడెంటిటీ బేస్ పైన పాకిస్తాన్ ఇండియాకు తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాతో కష్టపడుతుంది. ప్రపంచంలో ఇస్లాంకు కేంద్రం సౌదీ అరేబియా. అది పవిత్ర కేంద్రమే కాదు, మక్కా మదీనా అనే కాదు, ప్రపంచంలో ఇస్లామిక్ స్పిరిచువలిజానికి కూడా కేంద్రం సౌదీ అరేబియా. వాళ్ళ తీవ్రవాదులకు ఊతాన్నిస్తున్న వహాబీ ఇస్లాం అనేది సౌదీ ఆరిజిన్. ఒసామా బిన్ లాడెన్ కూడా సౌదీ అరేబియాకి చెందినవాడు, సౌదీ ఇంజనీర్. సో ప్రపంచంలో ఇస్లామిక్ ఇన్సర్జెంట్ గ్రూప్స్కు డబ్బులు ఇచ్చింది చాలా కాలం సౌదీ అరేబియా, ఇప్పటికీ ఇస్తుంది. అలాంటి సౌదీ అరేబియా ఏమంటోంది? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో
కలిసి చర్చలు జరిపాక జాయింట్ స్టేట్మెంట్లో తీవ్రవాద చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది మానవాళికే వ్యతిరేకం, తీవ్రవాదానికి మతం లేదు అని సౌదీ అరేబియా అంటోంది. పాకిస్తాన్ ఏమంటోంది? నా తీవ్రవాద చర్యలకు మూల మతం అంటోంది. అందుకే కదా అక్కడ పహల్గాంలో మత అస్తిత్వం మీద ఏ మతం అడిగి వాళ్ళని అటాక్ చేశారు. అంటే సౌదీ అరేబియాని రిజెక్ట్ చేస్తుంది. సౌదీ అరేబియాతో మనకు 2006 నుంచి, ముఖ్యంగా లాస్ట్ 20 years నుంచి మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. 2010లోనే స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అన్నాం, వ్యూహాత్మక బంధం. 2012లో జియావుద్దీన్ అన్సారీ అని మా టెర్రరిస్ట్ దాడులకు సహనిందితుడైన జియావుద్దీన్ అన్సార్ అబూ జిందాల్ను అరెస్ట్ చేయడంలో సౌదీ అరేబియా సహకరించింది. సో అందువల్ల సౌదీ అరేబియాకు ఇండియాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఇంకో దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది ఇస్లామిక్ ప్రపంచంలో ఈ రెండు దేశాలు టాప్. పాకిస్తాన్ మీడియేట్ చేయమని యుఏఈని అడిగింది. యుఏఈతో భారత్ సంబంధాలు ఎంత బాగున్నాయంటే, ఇస్లామిక్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాలయానికి ల్యాండ్ ఇచ్చింది యుఏఈలో. కెన్ యూ ఇమాజిన్? యుఏఈ ఇస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. యుఏఈ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. ఒక ఇస్లామిక్ దేశంలో ఇస్లామిక్ రాజు, ఇస్లామిక్ ప్రభువు హిందూ మతానికి సంబంధించిన దేవాలయానికి ల్యాండ్ ఇచ్చాడు. మన నరేంద్ర మోడీ వెళ్ళి ఆ దేవాలయాన్ని ప్రారంభించాడు. అది ఇండియాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మధ్య ఉన్న సంబంధం. ఎందుకంటే యుఏఈ కావచ్చు, ఇతర ఇస్లామిక్ కంట్రీస్, దే ఆర్ ట్రైయింగ్ టు మోడర్నైజ్ దర్ ఎకానమీస్. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఆయిల్ ఉన్నంత కాలమే మేము బతుకుతాం. ఆయిల్ ఒక్కసారి అయిపోతే ఇక ఎడారే, డిజర్ట్ ఏముంటుంది అక్కడ, ఎడారి తప్ప ఏముండదు కదా. సో అందువల్ల ఈ ఆయిల్ ఎకానమీ దెబ్బతింటుంది రోజు రోజుకు. ఎందుకంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ్ ఇంధనాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రపంచము ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు పోతుంది. అందువల్ల ఈ కంట్రీస్ అన్నీ కూడా మోడర్నైజ్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేస్తున్న పన్నది వాళ్ళు అందుకే విజయాలు. దుబాయ్ చూడండి మీరు, ఒక పెద్ద బిజినెస్ సెంటర్ దుబాయ్ పరిస్థితి ఇస్ ద మోస్ట్ మోడర్న్ సిటీ. దుబాయ్లో చాలామంది మన సెలబ్రిటీలు వెళ్ళి అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. అదొక ఎడారి ప్రాంతం, నీళ్ళు కూడా దొరకవు, కానీ దాని యొక్క గ్లోబల్ హబ్గా మారుస్తున్నారు అక్కడ దేశాలు. ఈ మోడర్నైజేషన్ అయ్యే క్రమంలో ఆ ఇస్లామిక్ కంట్రీస్కు ఎవరి సహాయం అవసరం? ఇండియా సహాయం అవసరమా? పాకిస్తాన్ సహాయం అవసరమా? పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? కావాలంటే అక్కడ 4 తీవ్రవాదులు సృష్టించగలుగుతుంది, కావాలంటే ఒక 10 మంది పనికి మాలిన మతదానవాదులు క్రియేట్ చేయగలుగుతుంది, అంతకన్నా ఏం చేయగలుగుతుంది. కానీ ఇండియా అయితే ఒక సాఫ్ట్వేర్ హబ్ను డెవలప్ చేయగలుగుతుంది, ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ను క్రియేట్ చేయగలుగుతుంది. అందువల్ల ఆ కంట్రీస్ మోడర్నైజ్ అవుతున్న క్రమంలో దే నీడ్ ఇండియాస్ హెల్ప్. తర్వాత ఈ దేశాలన్నీ కూడా మీకు అసలు పాలస్తీనాకు మద్దతుగా రావడానికి కూడా వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గాజాలో 50,000 మంది పాలస్తీన్లను చంపేస్తే ఇజ్రాయిల్, ఈ దేశాలు ఏం చేశాయి చెప్పండి? నిజంగానే పాకిస్తాన్ చెప్తున్న ముస్లిం అస్తిత్వానికి ఇస్లామిక్ కంట్రీస్ రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే, గాజాలో 50,000 మంది చచ్చిపోతుంటే ఇస్లామిక్ దేశాలు ఏం చేశాయి చెప్పండి? ఏం మాట్లాడలే కదా. ఇరాన్ అన్న మాట్లాడింది తన వ్యూహాత్మక అవసరాలు, కానీ మిగతా దేశాలు ఎక్కడ మాట్లాడాయి అంటే కారణం ఏంటి? ఆ దేశాల స్వభావం మనకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు పాకిస్తాన్ మద్దతుకి ఇప్పుడు వస్తాయా? ఇక సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ బిగ్ ఆయిల్ ఎకానమీస్. వాళ్ళ బతుకు, వాళ్ళ మనుగడే ఆయిల్ పైన. ఇండియా ఇది బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్. మన దేశ ముడి చమురు అవసరాల్లో 90% మనం దిగుమతి చేసుకుంటాం, 90%. మనతో పాటు చైనా ఇది బిగ్గెస్ట్ కస్టమర్. అందుకే మీకు అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఈ మధ్య చైనాకు దగ్గర అవుతుంది. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ బెదిరిస్తున్న డాలర్లలో కాకుండా చైనీస్ కరెన్సీలో యువాన్లలో ఆయిల్ ట్రేడ్ చేస్తానని సౌదీ అరేబియా ముందుకు వస్తుంది. ఎందుకు? సౌదీ అరేబియా వాంట్స్ టు సెల్ ఇట్స్ ఆయిల్. పాకిస్తాన్ కన్నా ఇండియా ఒక పెద్ద చమురు పర్చేసర్ కదా. సో ఇంత పెద్ద క్లయింట్ను సౌదీ అరేబియా దూరం చేసుకుంటుందా పాకిస్తాన్ కొరకు? ఇంత పెద్ద క్లయింట్ వ్యాపారంలో మతం ఉండదు, లాభం ఎవరి వల్ల లాభం ఉండో వాడుతూ ఉంటారు. సో అందువల్ల ఇలా పాకిస్తాన్
అవసరం కన్నా సౌదీకి, యుఏఈ లాంటి దేశాలకు ఇండియా అవసరం. ఇక ఇరాన్ ఉంది. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ ఉంది. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ తిరుగుబాటుదారుల శంకర్ గారు అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. ఇరాన్లో బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలి అంటే ఇరాన్లో కొంత భాగం, పాకిస్తాన్లో కొంత భాగం కలిపి కావాలి. అందుకే మీకు ఈ మధ్య పాకిస్తాన్ భూభాగంలోకి ఇరాన్ దాడులు జరిపింది, ఇరాన్ భూభాగంలో పాకిస్తాన్ దాడులు జరిపింది. ఎందుకంటే బెలూచి తిరుగుబాటుదారులపైన దాడులని. ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఒత్తిడిలో ఉంది. ఇరాన్ అణ్వస్త్రాలను, అణుబాంబులను పేల్చిపడేస్తాను ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ మిత్ర సంస్థలన్నీ దెబ్బతిన్నాయి. హిజ్బుల్లా, హమాస్, హూతీ, సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయింది. ఇరాన్ ఇది బిగ్ క్రైసిస్ ఇప్పుడు. అలాంటి దేశం తన ఇల్లే తగలబడుతుంటే పాకిస్తాన్ ఏం సహకరించడం ముందుకు వస్తుందా? అందువల్ల ఇరాన్ క్వశ్చన్ లేదు. ఇక పాకిస్తాన్కి అండర్ తుర్కీయే. ఈ మధ్య ఈ పహల్గామ్ దాడి తర్వాత కూడా మీకు తుర్కీలో చెందిన కార్గో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటే మన బలగాలని, యంత్రాలని, ఆయుధాలని సరఫరా చేసే వస్తు రవాణా విమానం కరాచీలో దిగింది. దీనిపైన ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తే తుర్కీ సమాధానం ఇచ్చింది, ఇది కేవలం రీఫ్యూలింగ్ కొరకని. ఈ తుర్కీ మాత్రం మొదటి నుంచి యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ తర్వాత కాశ్మీర్ రైజ్ చేసే నాయకుడు ఎవడు అంటే ఎర్దోగాన్. సో ఈ ఎర్దోగాన్ ఇటీవల లాస్ట్ మీటింగ్లో కాశ్మీర్ మాట మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? దానికి రెండు కారణాలు. ఒకటి, తుర్కీకి ఇప్పుడు తుర్కీ లక్ష్యం ఏంటి? ఇస్లామిక్ ప్రపంచానికి తాను నాయకుడు కావాలి అని తుర్కీ లక్ష్యం, ఎర్దోగాన్ లక్ష్యం. అందువల్ల గాజా గురించి మాట్లాడాడు. కాశ్మీర్ టైం కేటాయించదలుచుకోలే. ఆఖరికి తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కూడా కాశ్మీర్ మాట్లాడలే. పాకిస్తాన్ ఎజెండాను ఎప్పుడు మోసేవాడు. అయినా ఈ ఎర్దోగాన్ ఎంతకాలం ఉంటాడు? ఇక అయిపోయింది ఎర్దోగాన్ పని కూడా. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్ట్ చేశాడు. ఇస్తాంబుల్ నగర మేయర్ నెక్స్ట్ ఎలక్షన్లో ఎర్దోగాన్కు ప్రత్యర్థి. తుర్కీ అంతటా తిరుగుబాటు జరుగుతోంది. ఎందుకంటే ఒక సెక్యులర్ మోడర్న్ నేషన్ కాస్త ఒక ఛాందసవాద ఇస్లామిక్ కంట్రీగా మార్చేశాడు ఎర్దోగాన్. తుర్కీ ప్రజలు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. సో అందువల్ల తుర్కీ పంచాయతీ వాళ్ళకు ఉంది. అక్కడ సిరియాలో ఉన్న కొత్త ప్రభుత్వం తుర్కీకి అనుకూలము. ఆ కొత్త ప్రభుత్వంతో వారికి సంబంధాలు ఉన్నాయి. ఆ సిరియాలో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇజ్రాయిల్తో ఘర్షణ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తుర్కీ వచ్చి పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుందా? అనుమానమే. నేను ఎన్ని కంట్రీస్ మీకు వెళ్ళే పని చూడండి. సో అందువల్ల పాకిస్తాన్ భారత్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే గతంలో సపోర్ట్ ఇచ్చినటువంటి ఇస్లామిక్ దేశాలు ఐ డోంట్ థింక్ దే సపోర్ట్. మ్యాక్సిమం అయితే ఖండిస్తాయి. ఓకే, ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ వాడు ఇస్లామిక్ ఐడెంటిటీ పెట్టుకొని మాట్లాడతారని ఖండిస్తాయి. ఇక దీంతో పాటు భారతీయ ముస్లింలు కూడా ఇవాళ పాకిస్తాన్ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు అసదుద్దీన్ ఓవైసీ చూడండి, రోజు స్టేట్మెంట్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా లాగేసుకోవాలి, ఇదే మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు, పాకిస్తాన్పై యుద్ధం చేసి పిఓకేను క్యాప్చర్ చేసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? కపిల్ మిశ్రాలు, అనురాగ్ ఠాకూర్లు కాదు, అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. అందువల్ల కాశ్మీరీ ప్రజలే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి పాకిస్తాన్ చర్యలు ఖండించారు. ఇదివరకు భయపడేవారు బయటికి రావాలంటే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పాకిస్తాన్ ఖండించింది. చాలా ఫెరోషియస్గా ఉమర్ అబ్దుల్లా మాట్లాడాడు. మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ఖండిస్తూ రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారుతోంది. కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఏమున్నది, సెంటిమెంట్తో లింక్ కదా వాళ్ళకు. మేము ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఉంటారు కదా. కాశ్మీరీ ప్రజలకు అర్థమవుతుంది తమ ఎకానమీ నాశనం అవుతుంది, తమ జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పాకిస్తాన్ పనిమాల పాకిస్తాన్ పట్ల అని. సో ఇంత జరుగుతుంటే ఐ డోంట్ థింక్ ఇస్లామిక్ వరల్డ్ విల్ సపోర్ట్ పాకిస్తాన్. థ్యాంక్ యూ సో మచ్.